హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో నేను ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ చాప్టర్ 4లోని ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ టెస్ట్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ టెస్ట్ టెక్నిక్స్లో మనకి టోటల్ 3 ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎర్రర్ గెస్సింగ్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, థర్డ్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ బేస్డ్ టెస్టింగ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎర్రర్ గెస్సింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎర్రర్ గెస్సింగ్ అనేది మనకి ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్. ఇది టెస్టర్స్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏవైతే ఫర్ సపోజ్ ప్రీవియస్ అప్లికేషన్లో మనకి కొన్ని ఎర్రర్స్ వచ్చి ఉంటాయి కదా, సో వాటి పాస్ట్లో వచ్చిన అప్లికేషన్స్ ఆ ఎర్రర్ తీసుకుని గెస్ చేయడం, అలాగే ఫెయిల్యూర్స్ని మనమే బై డిఫాల్ట్ తెప్పించడం అనమాట. అంటే ఫర్ సపోజ్ రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే అందులో 1 to 5 వరకే మనకి ఎంట్రీ అలా అనమాట. మనం 6 కానీ 0 కానీ ఇలా వాల్యూస్ ఇస్తే అది తప్పు అవుట్పుట్ ఇవ్వాలన్నమాట. మనకి అది కనుక ఇవ్వకుండా యాక్సెప్ట్ చేసిందంటే సో అక్కడ అది ఫెయిల్ అయినట్టే అనమాట అప్లికేషన్. సో ఈ విధంగా ఎర్రర్ గెస్సింగ్ అనేది మనం గెస్ చేసి టెస్టర్స్ నాలెడ్జ్ మీద ఎక్కడైతే తప్పు రావచ్చు, ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో మనకి టెస్టింగ్స్ దాన్ని బట్టి ఇది ఉపయోగించుకొని అప్లికేషన్ అనేది ప్రీవియస్గా ఎలా పనిచేసింది, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ రావచ్చు అని మనం చేసేదే ఎర్రర్ గెస్సింగ్ అనమాట. సో అది ఎర్రర్ గెస్సింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే మనకి రిక్వైర్మెంట్స్ సరిగ్గా లేవు, డీటెయిల్డ్గా మనకి స్పెసిఫికేషన్స్ అనేవి లేవు, అలాగే మనకి మన మీద టైం ప్రెషర్ చాలా ఉందన్నమాట. ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి టైంలో మనం ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఈ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అనేది ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ టెస్టర్కి మంచి డొమైన్ నాలెడ్జ్ అనేది కూడా ఉండడం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్లో అది కూడా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఇది ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చెక్ లిస్ట్ బేస్డ్ టెస్టింగ్ అనమాట. చెక్ లిస్ట్ బేస్డ్ టెస్టింగ్ అనేది కూడా మనకి ఈ చెక్ లిస్ట్ అనేది కూడా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మనం ఈ చెక్ లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ మనకి ఆ అప్లికేషన్ అనేది ఎలా బాగా వర్క్ చేస్తుంది దాని గురించి మొత్తం డీటెయిల్ నాలెడ్జ్ అనేది మనకు ఉంటే కనుక సో ఈ చెక్ లిస్ట్ అనేది ఏంటంటే ఫర్ సపోజ్ ఒక బాక్స్ ఉండి మనకి ఇది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అలాగా 10 to 15 పాయింట్స్ మెయిన్ ఫోకస్ చేసుకుని సో ఇవి మనం వెరిఫై చేస్తాం అనమాట. సో ఇది యాజ్ పర్ వర్కింగ్ అని లేదా అలా చెక్ లిస్ట్, దీన్నే చెక్ లిస్ట్ అంటారన్నమాట, చెక్ లిస్ట్ బేస్డ్ టెస్టింగ్ అని చెప్పేసి. సో ఈ చెక్ లిస్ట్లో మనకి అన్నీ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అన్నీ అంటే ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుని పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని చెక్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో చెక్ లిస్ట్ అనేది టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఇది వర్క్ చేస్తుందా లేదా, అలాగా ఒకవేళ వర్క్ చేస్తుంది అంటే టిక్ చేసుకోవడం, మార్క్ చేసుకోవడం, లేదు అంటే క్రాస్. సో ఇది చెక్ లిస్ట్ బేస్డ్ టెస్టింగ్ కింద వస్తుంది అనమాట. అలాగే ఈ చెక్ లిస్ట్ బేస్డ్ టెస్టింగ్ అనేది మనకి అప్గ్రేడ్ అవుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఫర్ సపోజ్ మనకి ఫర్దర్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినప్పుడు ఇది కనుక అప్డేట్ అవుతూ లేకపోతే మనం డిఫెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. కాబట్టి ఈ చెక్ లిస్ట్ అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ చెక్ లిస్ట్ అనేది మరీ చాలా పెద్దదిలా ఉండకూడదు, షార్ట్ అండ్ స్మార్ట్ లాగా అన్నీ కవర్ చేసేటట్టు ఉండాలన్నమాట ఈ చెక్ లిస్ట్ బేస్డ్ టెస్టింగ్లో. సో ఇది చెక్ లిస్ట్ బేస్డ్ టెస్టింగ్. టోటల్గా ఇవి మనకి 3 టెక్నిక్స్ అనమాట ఎక్స్పీరియన్స్ బేస్డ్ టెస్టింగ్లో. ఎర్రర్ గెస్సింగ్ ఫస్ట్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, థర్డ్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ బేస్డ్ టెస్టింగ్. ఈ 3 కూడా మనకి టెస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్, థ్యాంక్ యూ.